ఓం నమ శివాయ. ముందుగా మనం శివుని యొక్క త్రిశూలం ఎలా పుట్టింది అన్న విషయం కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. పుణ్యకథల ఛానల్కు స్వాగతం. శివుని త్రిశూలం గురించి పురాణాల్లో కొన్ని ప్రసిద్ధ కథలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది శివుని శక్తి, సృష్టి, స్థితి, లయం మీద అధికారం సూచిస్తుంది. ఒకటి త్రిమూర్తుల శక్తుల నుంచి పుట్టింది. పురాణాల ప్రకారం బ్రహ్మ యొక్క సృష్టి శక్తి, విష్ణు యొక్క స్థితి శక్తి, శివ యొక్క లయ శక్తి, ఈ మూడు శక్తులు కలిసి త్రిశూలంగా అవతరించాయి. అందుకే త్రిశూలం 3 కొమ్ములు కలిగి ఉంటుంది. 3 కొమ్ముల అర్థం: 1 సృష్టి, 2 స్థితి, 3 లయం. 2 విశ్వకర్మ తయారు చేసిన ఆయుధం. మరొక కథ ప్రకారం దేవశిల్పి విశ్వకర్మ సూర్యుడి తేజస్సులోని ఒక భాగంతో త్రిశూలాన్ని రూపొందించి శివునికి సమర్పించాడు. ఈ త్రిశూలం ద్వారా శివుడు అనేక అసురులను సంహరించాడు. 3 త్రికాల సూచకం. త్రిశూలం 3 కాలాలను సూచిస్తుంది: గతం, వర్తమానం, భవిష్యత్. శివుడు కాలానికి కూడా అధిపతి అని దీని ద్వారా తెలియజేస్తుంది. త్రిశూలం ఆధ్యాత్మిక అర్థం: 3 గుణాలు, సత్వ, రజస, తమస. 3 నాడులు: ఇడ, పింగళ, సుగమ్న. మనసు, బుద్ధి, అహంకారంపై నియంత్రణ. ఇలాంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.